వెల్కమ్ టు యమ్మీ మమ్మీ కిచెన్. ఈరోజు మన కిచెన్లోకి రాఖీ పండుగ వచ్చేసిందండి. ఈరోజు మా అమ్మ యమ్మీ యమ్మీ లడ్డూలు చేసింది. నేను 2 తిన్నాను. మీరు ఒక్కటన్నా ట్రై చేయొచ్చు కదా. కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డు రక్షాబంధన్కి పర్ఫెక్ట్ కదా. చూసారా, అన్నీ మన ప్యాంట్రీలో ఉండేవే. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. ఇప్పుడు అందులోకి 3/4 కప్ డెసికేటెడ్ కోకోనట్ తీసుకోండి, అంటే ఎండు కొబ్బరి తురుము. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ ఆల్మండ్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 1/2 కప్ క్యాష్యూ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒక 3 to 4 minutes చక్కగా లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోండి. అబ్బా, వాసన గుమగుమలాడిపోతుందండి. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్, ఇంకా 3 టేబుల్ స్పూన్స్ సాఫ్రాన్ మిల్క్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ గుల్కండ్ కూడా వేసుకోండి. వీటన్నిటినీ చక్కగా కలిపేసి స్టవ్ ఆపేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ అంటే ఇష్టం లేని వాళ్ళు కోయా కూడా వాడచ్చండి, కానీ కోయా వేసే ముందు ఒక్కసారి 3 minutes కుక్ చేసి వేసుకోండి. గుల్కండ్ అంటే ఇష్టం లేని వాళ్ళు డ్రై ఫ్రూట్స్ పౌడర్నే ఇంకొంచెం ఎక్కువ మెజర్మెంట్తో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం చక్కగా మిక్స్ చేసేసి ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి, ఇంకొంచెం మీ ప్రేమ యాడ్ చేసి చక్కగా మళ్ళీ మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని ఒక్క 5 నిమిషాలు చల్లారనివ్వండి. కొంచెం ఆరాక చిన్న చిన్న లడ్డూలు చేద్దామా? రౌండ్గా క్యూట్గా ఉండాలి కదా మరి. అందరికీ స్వీట్ రక్షాబంధన్ శుభాకాంక్షలు. బ్రదర్కి ఇవ్వండి, కానీ 2 మీకోసం కూడా పక్కనుంచుకోండి, అంత హెల్తీగా ఉంటాయి. మన కోకోనట్ లడ్డూలు రెడీ. రక్షాబంధన్ అంటే మనకి రక్షగా ఉండే వాళ్ళకి రక్ష కట్టడం. మా నాన్న ప్రేమే నాకు శ్రీరామ రక్ష. మీ అందరికీ నచ్చిందా? మరి ట్రై చేసేస్తారా? మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యమండి. లైక్ చేయండి, షేర్ చేయండి. యమ్మీ మమ్మీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.